ఇది బేతాళ కథ పేరు నాగమణి. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఏదైనా అపూర్వమైన లాభం కోరి ఇలా శ్రమ పడుతున్నావేమో. చాలా ప్రమాదం సుమా. నాగమణి కోరిన వైశ్య కన్యలాగా అవుతావు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పనారంభించాడు. ఒక నగరపు ప్రాకారం వెలుపల ఒక పవిత్రమైన మర్రి చెట్టుండేది. దాని అడుగున త్వరలో ఒక తాచుపాము ఉండేది. ప్రతి ఉదయము ఆ పాము త్వరలో నుంచి బయటకు వచ్చి చెట్టుకు సమీపంగా ఎండలో చుట్టుకుని పడుకునేది. నగర ప్రజలు భక్తితో ఆ పాముకు పాలు, ఇతర ఆరగింపులు తెచ్చి పెట్టేవారు. ఆ నగరంలోనే మహాధనికుడైన రత్నవర్తకుడు ఉండేవాడు. ఆయనకు అందగత్తె అయిన కుమార్తె ఉండేది. ఆమెకు రత్నాలంటే అమిత ప్రీతి. అందుచేత ఆమె అంతులేని రత్నాలను పోగు చేసి వాటిని చూసి మురిసిపోతూ ఉండేది. అయినా ఆమెకు సంతృప్తి లేదు. ఎందుచేతనంటే ఆమె దగ్గర ఎన్నో మణులు ఉన్నప్పటికీ వాటిలో నాగమణి లేదు. నాగమణి ఉత్తమ జాతి పాముల తలలపై ఉంటుంది. అటువంటి నాగమణిని తలుచుకున్నప్పుడల్లా రత్నవర్తకుడి కుమార్తెకు తన వద్ద ఉన్న మణులన్నీ వట్టి గాజు ముక్కలు అనిపించేది. ఆమె ఆమె మనస్సు తనకు లభ్యం కాని నాగమణి కోసం తహతహలాడిపోయేది. ఇలా ఉండగా ఆమె ఒకనాడు ఊరి వెలుపల ఉండే పామును గురించి విన్నది. అది దేవసర్పం. దాని పడగపైన మణి ఉంటుంది. అది విచ్చలవిడిగా పగటివేళ తన త్వరలో నుంచి బయటకు వచ్చి ఎండలో చుట్టుకుని పడుకుంటుంది. భక్తి గలవారు దానికి పాలు కూడా పోస్తారు. వర్తకుడి కూతురు నాగమణి మీద లోభంతో ఒక తక్కువ జాతివాణ్ణి పిలిచి, రాత్రివేళ నీవు ఊరి వెలుపల ఉండే మర్రి చెట్టు వద్దకు వెళ్ళి పామును చంపి దాని నెత్తిన ఉండే మణిని తీసుకురా, మంచి బహుమానం ఇస్తాను అన్నది. వాడు అలాగే చేసి నాగమణిని తెచ్చి వర్తకుడు కుమార్తెకిచ్చాడు. నాగమణి చేతికి అందగానే ఆమె తన జన్మ తరించినట్టు భావించి ఇతర మణులను లెక్క చేయక ఈ నాగమణిని తన పాపిటి బొట్టుగా ధరించసాగింది. తన జాతికి చెందిన సర్పం హత్య అయినట్టు విని నాగరాజైన వాసుకి మండిపడి ఈ హత్యకు ప్రతిక్రియ జరప నిర్ణయించుకున్నాడు. అతను మనిషి రూపం ధరించి ఆ నగరానికి వచ్చాడు. ఆ నగరంలో ఆచూకీ తీయగా ఫలాని రత్నవర్తకుడు కుమార్తె వద్ద నాగమణి ఉన్నదని తెలియవచ్చింది. అప్పుడు వాసుకి తాను కూడా రత్నవర్తకుడి వేషం ధరించి అందగాడైన యువకుడుగా తయారై రత్నవర్తకుడి ఇంటి పరిసరాలలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని మహావైభవంగా జీవిస్తూ కనిపించిన వారినల్లా ఆహ్వానించి బ్రహ్మాండంగా విందులు చేస్తూ నేను రత్న వ్యాపారం చేస్తూ దేశాలు తిరిగాను అని అందరితోనూ అన్నాడు. క్రమంగా వాసుకితో రత్నవర్తకుడికి కూడా పరిచయమైంది. ఆ యువకుడు సిరి సంపదలు, ఔదార్యము చూసి రత్నవర్తకుడు ముగ్ధుడైనాడు. తరువాత వాసుకి రత్నవర్తకుడికి ఎన్నో రత్నాలు బహుమానంగా ఇచ్చి చిట్ట చివరికి మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చెయ్యండి అని కోరాడు. 3 లోకాలు గాలించిన తనకు ఎంతకంటే మంచి అల్లుడు దొరకడం అసంభవము అనుకుని రత్నవర్తకుడు సరేనన్నాడు. వర్తకుడి కుమార్తె తనకు భర్త కాబోయే యువకుడి ఘనతను గురించి అదివరకే విని ఉన్నది. ఆమె అతన్ని కిటికీలో నుంచి చూసి ఆనంద పారవస్యంలో మునిగిపోయి అతనికి భార్య అయితే తాను తరించినట్టే అనుకున్నది. రత్నవర్తకుడు తన కుమార్తెకు పెళ్లి ముహూర్తం నిశ్చయించి భారీ ఎత్తున పెళ్లి ప్రయత్నాలు ఆరంభించాడు. వాసుకి పెళ్లి కూతురికి విడవకుండా రోజు బొట్టడేసి రత్నాలు బహుమానంగా పంపుతూ వచ్చాడు. వాటిని చూసి పెళ్లి కూతురికి మతే పోయేది. అనుకున్న ప్రకారం పెళ్లి వైభవంగా జరిగింది. భార్యాభర్తలను గదిలోకి పంపారు. రాత్రి గడిచింది. మర్నాడు తెల్లవారుజామున నూతన దంపతులను మేల్కొలపటానికి మంగళతూర్యాలు వాయించారు. జాము పొద్దెక్కిన గదిలో నుంచి పెళ్లి కూతురు గాని పెళ్లి కొడుకు గాని బయటికి రాలేదు. వర్తకుడు బంధువులు కంగారు పడి గది తలుపులు పగలగొట్టి లోపల ప్రవేశించి చూసేసరికి పెళ్లి కూతురు పక్క మీద చచ్చిపడి ఉన్నది. ఆమె శరీరం పైన 2 సన్నటి కాట్లున్నాయి. పెళ్లి కొడుకు జాడ అసలే లేదు. కాని
తలుపు పగలగొట్టగానే గదిలో నుంచి ఒక నల్లటి పాము గబగబా బయటకు వెళ్ళిపోవడం కనిపించింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. వర్తకుడి కుమార్తెకు మణులకు ఏ విధమైన కొరత లేదు కదా? నాగమణి కోసం ఎందుకంతగా తహతహలాడి తన ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నది? నాగమణిలో ప్రత్యేకమైన విలువ కాని, మహిమ కాని, లేక అపూర్వమైన శక్తులు కాని ఏమైనా ఉన్నవా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నాగమణిలో నిజానికి ప్రత్యేకత ఏమీ లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ వర్తకుడి కుమార్తె దాని కోసం తహతహలాడిపోవడానికి కారణం దాని విలువ కాని, మహిమ కాని కానే కాదు. ఇతర మణులు కోకొలలుగా ఉన్నప్పటికీ నాగమణి తన వద్ద లేని కారణం చేతనే ఆమె దానిని అంత గాఢంగా వాంఛించింది. స్త్రీలు సులభ సాధ్యం కాని వాటికి హెచ్చు విలువ ఇస్తారు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.